రివర్ ఫ్రంట్ ఇస్ అ స్కామ్. రివర్ ఫ్రంట్ వల్ల పేద ప్రజల ఇల్లులు కూలుతాయి తప్ప నీళ్లు శుభ్రం కావు. మరి గాంధీ సరోవర్ అంట ఎవరు అడిగినరు? అసలు గాంధీ స్టాచ్యూ ఎవరు అడిగారు? తెలంగాణ ప్రజలారా గట్టిగా గుర్తుపెట్టుకోండి. గాంధీ గ్రాండ్ సన్, గాంధీ మనవడే తుషార్ గాంధీ. ఆయననే మొన్న చెప్పిండు, గాంధీ పేరు మీద ఈ మోసం చేయకండి, గాంధీ పేరు మీద పేదల ఇల్లులు కూల్చకండి అని గాంధీ మనవడే చెప్పిండు. ఈ స్టాచ్యూకి, ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కి, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కి గాంధీ మనవడే వ్యతిరేకంగా ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రజలారా. కాంగ్రెస్ ప్రభుత్వము మూసీ పేరు మీద మీ అందరికి మోసం చేస్తుంది, మూసీ పేరు మీద తెలంగాణ యువతకి మోసం చేస్తుంది, ఆర్థికంగా మనందరినీ దోపిడీ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను ఒకటే చెప్పాలని అనుకుంటున్నా, సేవ్ మూసీ మూవ్మెంట్ తరపున మరియు క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ తరపున మాకు ఒక క్లారిటీ ఉంది. రివర్ ఫ్రంట్ ని అడ్డుకుంటున్నామంటే దానికి ఒకటే రీజన్, రివర్ ఫ్రంట్ వల్ల తెలంగాణ ప్రజలకు ఎటువంటి లాభం కాదు, నీళ్లు శుభ్రం కావు, పర్యావరణాన్ని ఏ విధంగా రక్షించలేము, పర్యావరణం ఇంకా మొత్తంకే నాశనం అయిపోతుంది. మూడో అంశం ఏంటంటే అది ఇంకొక ఎకనామిక్ లోడ్. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి మీరు కన్స్ట్రక్షన్ చేస్తారు, చేసినప్పుడు అక్కడ ఇల్లులు డెమాలిష్ చేస్తారు. ఆ ఇల్లు డెమాలిషనే కాదు, ఆ ఇల్లు డెమాలిష్ చేసిన వాళ్ళకి మళ్ళీ కంపెన్సేషన్ ఇవ్వాలి కదా. మరి ఆ పైసలు ఎడికెళ్ళి వస్తాయి? అసలే పైసలు లేవు, ఏం చేసినా పైసలు లేవు. నా చెప్పులు ఆడబెడతా ఈడబెడతా కోసుకొని తిన్నా కానీ పైసలు లేవని అన్న ప్రభుత్వము ఈ రోజు డెమాలిషన్ చేయడానికి డబ్బులు ఉంటాయి, డెమాలిషన్ చేసి మళ్ళీ రీహాబిలిటేషన్ కి డబ్బులు ఉంటాయి, స్టాచ్యూలు కట్టడానికి డబ్బులు ఉంటాయి. కాబట్టి మేము చెప్పాలనుకుంటుంది ఒకటే, మీకు గనక మూసీ నదిని కాపాడాలన్న ఇంటెన్షన్ ఉంటే మేము ఇన్వైట్ చేస్తున్నాం, సేమ్ మూసీ మూవ్మెంట్ తరపున మేము ఇన్వైట్ చేస్తున్నాం, వెల్కమ్ చేస్తున్నాం ఆ డిసిషన్ ని. మూసీ మీద మీ నినాదం గొప్పనైన నినాదం, అవసరమైన నినాదం, కానీ మీరు తీసుకుంటున్న యాక్షన్ అన్నెసెసరీ అండ్ యూజ్లెస్. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ని వెనక్కి తీసుకొని కాలుష్యాన్ని ఏ కంపెనీలు ఏ గవర్నమెంట్ బాడీలు అయితే మూసీ నది లోపల సీవేజ్ వాటర్ ని మరియు కాలుష్య నీళ్ళని పారిస్తున్నాయో ఆ బాడీలని అకౌంటబుల్ నిల్చోబెట్టండి, ఆ బాడీల మీద ఫైన్ విధించండి, ఎస్టీపీలు కట్టండి, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టండి. సుందరి కన్నా సూర్యాపేట ప్రజలు అడగలేదు, సుందరి కన్నా నల్గొండ ప్రజలు అడగలేదు. నల్గొండ ప్రజలు, సూర్యాపేట ప్రజలు, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అడిగింది నీళ్ల శుభ్రత. ఇది గుర్తుపెట్టుకోండి. మూసీ పేరు మీద మోసం నహి చలేగా, నహి చలేగా. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళా మీరు అంటున్నారు కదా, మా వల్ల మేము చేస్తున్న ఉద్యమం